హెబ్రీ 12వ అధ్యాయము 5వ వచనం నుంచి, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అని చెప్పి ఈ మాటలు రాయిస్తాడు భక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్పనివ్వండి. ఎంతమంది మీ బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నారు? ఎంతమంది మీ పిల్లలను ప్రేమిస్తున్నారా? ఏంటి పాస్టర్ గారు అంటున్నారు? తల్లిదండ్రులు పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే వారిని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఇలాగ అడుగుతున్నారు ఏంటి అంటే, ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? ద్వేషం అనేది చూడండి, ఇష్టం లేక ద్వేషించడం కాదు. వారు చేసిన పరిస్థితిని, వారు చేసిన పనిని మనం ఎప్పటికప్పుడు సరిచేసేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది మీ పిల్లలను శిక్షిస్తున్నారు? ప్రభు ఆశపడుతున్నాడు మనల్ని శిక్షించి మనల్ని మార్చాలని. ఆమె ఏం ఆశపడుతున్నాడు? దేవుడు ఏం ఆశపడుతున్నాడండి? మనల్ని ఎలాగైనా సరే బుజ్జగిస్తాడు, బ్రతిమలుతాడు, వెంట పడతాడు, చాలా బోధన చేస్తాడు, ఇతరుల ద్వారా బోధిస్తాడు, బుద్ధి చెప్పే మాటలు చెప్తారు ఇతరులు. అయినప్పటికీ కూడా మనం వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తాడు. ఆ తర్వాత శిక్షించిన తర్వాత ఏమవుతాం? మనం రక్షింపబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనం చెప్పేది, ఈరోజు చాలామంది పిల్లలు, క్రైస్తవుల పిల్లలు, అలాగే సమాజంలో పిల్లలు ఏమి పాడైపోతూ ఉన్నారు. బాధ్యత లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ఆత్మీయత లేకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి, క్రైస్తవ పిల్లలు వ్యభిచారులుగా మారిపోవడానికి, క్రైస్తవుల పిల్లలు లోకానుసారంగా మారిపోవడానికి కారణం ఎవరండి కారణం? ఎంతమంది మీ పిల్లలు తప్పు చేస్తే దండం వాడుతూ ఉన్నారు? ఎంతమంది మీ పిల్లలు తప్పు చేస్తే వారిని శిక్షిస్తూ ఉన్నారు? చూడండి, బైబిల్ చెప్తుంది, ఏ తండ్రి అయితే బిడ్డలను ప్రేమిస్తాడో ఆ తండ్రి ఆ బిడ్డలను శిక్షిస్తాడట. ఎందుకు? వారిని మార్చాలని. ఆమేన్. మీ పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు? మీరు చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు? వారి పాపం చేస్తే ఏం చేస్తారు? తప్పులు చేస్తే ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా? మిమ్మల్ని తిడుతుంటే, మీ మీద తిరగబడుతుంటే ఏం చేస్తారు? ఫస్ట్లో చిన్నప్పుడు తల్లిదండ్రులని వ్యతిరేకంగా తిరగబడినప్పుడు పిల్లలకి సరదాగా ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లలు తల్లిదండ్రులని ఏం చేస్తుంటారు? కొడతా ఉంటారు. ఏం చేస్తారు? చిన్నప్పుడు కొడుతుంటే అది ముద్దుగా ఉంటుంది. అది పెద్దప్పుడు కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నప్పుడే నీ మీద తిరగబడినప్పుడు ఏం చేయాలి? నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారితో చక్కగా మాట్లాడాలి. అలా కానీ మనం నేర్పకపోతే రేపొద్దున వారు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. అది చాలా క్యాజువల్గా తీసుకుంటారు. ఇక్కడ బైబిల్ నిజంగా చెప్తుంది కొన్ని విషయాల తర్వాత మీకు చెప్తాను. నిజంగా మీరు మీ పిల్లలు కానీ ప్రేమిస్తే మీరు వారిని శిక్షించాల్సిందే. శిక్షించిన వాడికే మార్పు వస్తుంది. శిక్ష లేని వారికి అసలు మార్పు రాదు. చూడండి, చిన్నప్పుడు వారు చేసేవి ఇతరులు తిడుతుంటే, ఇతరులు దూషిస్తుంటే, ఇతరులు ద్వేషిస్తుంటే మనకి సరదాగా ఉంటుంది. అదేదో వినేటట్టు అదే కామెడీగా అనిపిస్తుంది మనకి. కానీ తర్వాత కాలంలో అది ముదిరిపోద్ది. తొండ ముదిరి ఏమవుతుందట? ఓసరువులు లేనట్టు పిల్లలు కూడా ముదిరే కొలది ఏమవుతారట? అదే వారి జీవితంలో జీర్ణించుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? చాలా విపరీత ధోరణిలోకి వెళ్ళిపోతారు. ఈరోజు నీ పిల్లలు నువ్వు చూస్తున్నట్టే నిజంగా వాడికి
ముద్దుగా, చాలామంది గారాబం ముద్దు నేర్పుతారండి పిల్లలకి. నీ పిల్లల్ని ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, మంచిది. కానీ వారిని ముద్దు గారాబం మంచిది కాదు. ప్రేమించి వాడికి ఏది అవసరం అన్నీ ఇవ్వు. కానీ వాడిని నువ్వు ముద్దుగా చేసి వాడిని ముద్దు చేసి వద్దు. నువ్వు పిల్లలు ఎందుకు పాడైపోతారండి? తల్లిదండ్రుల వల్ల పిల్లలు పాడైపోతారు. ప్రధానంగా చెప్పాలి, నేను మంచివాడిని, మా ఆవిడ మంచిదే, ఎందుకు పిల్లలు పాడైపోతున్నారంటే ఏదో సమ్ ప్రాబ్లం, పిల్లల్లో ఏదో సమస్య, లేకపోతే తల్లిదండ్రుల్లో ఏదో సమస్య. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటంటే, ఒక ఆయన కౌన్సిలింగ్ చేస్తూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, భార్య భర్త ఇద్దరు ఎప్పుడు విపరీతంగా కొట్టుకుంటారు, గొడవలు ఆడుకుంటారు, దూషించుకుంటారు, ద్వేషించుకుంటారు. అదేవిధంగా భర్త భార్య మీద, భార్య భర్త మీద విపరీతమైన అనుమానాలు. ఈరోజు ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కౌన్సిలర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏమ్మా ఎందుకు మీ ఆయన్ని నువ్వు అనుమానిస్తున్నావు, లేకపోతే మీ ఆవిడ నువ్వు ఎందుకు అనుమానిస్తున్నావు అంటే, మా అమ్మ అలాగేనండి, మా నాన్న ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎక్కడికి వెళ్ళావు అనుమానించేది మాటి మాటికి. మా నాన్న కూడా మా అమ్మని ఏ మగోడితో మాట్లాడించేవాడు కాదండి, చాలా అనుమానం అండి మా నాన్నకి. నేను ఎంత అది మానుకోవాలనుకున్నా ఆ చిన్నప్పటి నుంచి వచ్చిన బుద్ధులన్నీ ఏమవుతున్నాయి ఇప్పుడు నాకు వచ్చేసేయండి. నా భర్త ఎక్కడికి వెళ్ళినా ఆరా తీయడం, నా భర్త ఎక్కడికి వెళ్ళినా వచ్చిన వెంటనే సెల్ ఫోన్ చెక్ చేయడం, ఫోటోలు చూడడం, ఎక్కడికి వెళ్ళామని చూడడం. అనుమానం అనేది నాకు చిన్నప్పటి నుంచి, పూర్వం నుంచి వచ్చేసిందండి, నా తల్లిదండ్రుల నుంచి. అది పిల్లల్ని ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క భయభక్తుల్లో పెంచకపోతే నువ్వు ₹1,00,00,000 కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు సంపాదించిన వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నీ పిల్లలకి ఏమీ సంపాదించకపోయినా దేవుని యందు వారికి భయభక్తులతో పెంచు. రేపొద్దున వారు నువ్వు బ్రతికున్నా బ్రతికి లేకపోయినా నా తండ్రి అయిన దేవుడు నాతో ఉన్నాడని చెప్పి వారు ఆ దేవుని స్మరిస్తారు. నిత్యము మంచితనంతో, యథార్థతతో, ధైర్యంతో వారు జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిల్లలు పనికిమాలోలుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా, దగాకోరులుగా, అలాగే సాడిస్టులుగా, ఒక పెద్ద క్రిమినల్స్గా మారిపోవడానికి కారణం ఏంటంటారు? ఈ సమాజాన్ని పాడు చేసే మనుషులుగా కారణం ఎవరంటారు? ఒక దేశంలో ఒక 2 కుటుంబాలు ఉన్నాయట. ఒక కుటుంబం నాస్తికుడు, తల్లి తండ్రి నాస్తికుడు. వారు ఏమంటే దేవుడు లేడు అని నమ్మే కుటుంబం. ఇంకో కుటుంబం దేవుని యెడల భయభక్తులు కలిగిన కుటుంబం. ఈ 2 కుటుంబాలని చూస్తే, సర్వే ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే, నాస్తికుడు కుటుంబంలో వ్యభిచారులు, దొంగలు, ఆ సమాజాన్ని పాడు చేసేవారు చూడండి చాలామంది తయారైపోయారట. దేవుని నమ్ముకున్న కుటుంబంలో చూస్తే సేవకులు, కాలేజ్ ప్రిన్సిపల్స్ చూడండి, చాలామంది లాయర్స్, జడ్జెస్ ఇలా తయారయ్యారట. ఆ దేశంలో ఈ 2 కుటుంబాలు. ఒక కుటుంబం ఏం చేస్తుంది? సమాజాన్ని పాడు చేస్తుంది. మరో కుటుంబం ఏం చేస్తుంది? సమాజాన్ని. ఈ రోజులు దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉంటున్నా నువ్వు నీ బిడ్డల్ని సరైన దారిలో కానీ పెంచకపోతే, నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు గింజుకొని సంపాదించిన ప్రతి రూపాయి కూడా వ్యర్థమే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. చూడండి, ఈరోజు మన తల్లిదండ్రులుగా ఎంతో ప్రయాసపడుతున్నాం. ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఉదయం తెల్లవారు చీకట్లో బయలుదేరి ఎంతో ప్రయాసపడి వెళ్తూ ఉన్నాం పని కోసం. పగలనక రాత్రినక తల్లి తండ్రి ఇద్దరు కష్టపడుతున్నారు. ఎవరి కోసం? పిల్లలు బాగుండాలని. అప్పులు చేసి, సమస్యలు చేసి, అటుగా కొట్టుకొని చూడండి ఏదో చేయాలని, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తల్లిదండ్రులు ఎంత ఆశపడుతున్నావో, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆగు. నువ్వు కష్టపడేది కాదు, మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని భక్తిలో పెంచడం నేర్చుకో, భక్తిలో బోధించడం నేర్చుకో, వారిని శిక్షించడం నేర్చుకో, వారిని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచడం నేర్చుకో. అలా చేయకుండా నువ్వు ఎంత చేసినా వ్యర్థం, వేస్ట్. హల్లెలూయా. మొక్కై వంగనేది మానే. చిన్నప్పుడే దేవుని పిల్లలందరూ జాగ్రత్త వినండి. చిన్నప్పటి నుంచే నీ పిల్లలకి పక్కన కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించండి, వాక్యాన్ని నేర్పించండి, దేవుని యొక్క మాటలు నేర్పించండి.
దేవుని యొక్క బోధన నేర్పించండి. సంఘానికి తీసుకొచ్చి వదలడం నేర్పించండి. సండే స్కూల్కి వారికి నేర్పించండి. దేవుని వాక్యం విన్నప్పుడు క్రమంగా ఉండడం నేర్పించండి. క్రమశిక్షణ వారికి దేవుని సన్నిధిలో ఉండాలని నేర్పించండి. అది రేపొద్దున వాడి భవిష్యత్తుకి గొప్ప బాట వేసినట్లుగా అవుతుంది. మీరు ఆమేన్, హల్లెలూయా. పిల్లలే కదని ఈరోజు వదిలిస్తే రేపు పెద్దోళ్ళు అయిన తర్వాత నీ మాట వస్తారా? మందిరానికి కూర్చోమంటే కూర్చుంటారా? వినరు. చిన్నప్పటి నుంచే వారికి చూడండి, చిన్నప్పటి నుంచే వారికి దేవుని బోధన నేర్పించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? చాలామంది పురుషులు, స్త్రీలు పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒక కుటుంబాలు ఈరోజు పాడైపోవడానికి, భ్రష్టత్వానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా మీకు? చూడండి, దేవుని సహవాసం కలిగి ఉండాల్సిన కుటుంబాలు లోక సహవాసాలు కలిగి ఉంటున్నాయి. నేను అడుగుతాను, నీ కుటుంబంలోనే నీ భర్త, నీ పిల్లలు, మీరందరూ కలిసి ఒక స్నేహితుల్లా ఎందుకు ఉండకూడదు? ఈరోజు నీ కొడుకు ఇతర ఫ్రెండ్స్తో స్నేహం చేస్తున్నాడంటే వారు తప్పకుండా ఒకరోజు పాడు చేస్తారు. ఈరోజు నీ భార్య ఇతర చుట్టుపక్కలతో స్నేహం చేస్తుందంటే తప్పకుండా వారి యొక్క స్పిరిట్ పనిచేస్తుంది. నీ భర్త అన్యజనులతో సహవాసం చేస్తున్నట్టే, స్నేహాలు చేస్తున్నట్టు తప్పకుండా ఒకరోజు వారు పాడు చేస్తారు. క్రైస్తవుల్ని బలవంతంగా తాగుట్టుకి అలవాటు చేస్తున్నప్పుడు ఎంతమంది లేరండి సమాజంలో? ఎంతమంది లేరు? అలా ఖాళీగా ఉన్నామని వెళ్ళి ఆ గట్టు మీద కూర్చోమని అనుకోండి, అన్యులతో స్నేహం చేసామనుకోండి, ఏం చేస్తారు? వాడు తీసుకెళ్ళి బండి ఎక్కించి అలవాటు లేని నీకు కూడా, వదిలేయాలనుకోండి నీకు కూడా, మర్చిపోవాలనుకోండి నీకు కూడా మళ్ళీ తిరిగి అలవాట్లకి కారణమవుతుంది. అందుకే చెప్తున్నాను, నీ కుమారుడికి, నీ కుమార్తెకి నువ్వు ఒక స్నేహితుడిగా మారిపో. నీ భర్తకి నువ్వు ఒక స్నేహితురాల్లా మారిపో. శోధించకు, అనుమానించకు. నీ భార్యకు నువ్వు ఒక స్నేహితుడిగా మారిపో. ఎన్ని కుటుంబాలు చూస్తున్నామండి? పక్కింటి పొరిగింటి స్నేహాలు చేసి పాడైపోయిన వారు ఎంతమంది చూస్తున్నాం? దయతో వినండి, నీ కుటుంబంలో ఉన్నవారికి మరొకరు వారితో కలవడానికి, లేకపోతే వారితో వీరు తిరగడానికి ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటున్నావా, నీ భార్య, నీ పిల్లలు, లేకపోతే నీ భర్తను తీసుకొని కుటుంబం అంతా వెళ్ళు. అలాగే ఒక రోజంతా గడిపిరా. అంతే. పిల్లల్ని స్నేహితులతో పంపకండి. ఇలాగంటున్నాను ఏమనుకోవద్దండి. మీకు స్నేహితులు ఉంటే ఉండొచ్చు. భర్తను స్నేహితులకి దగ్గరగా ఉంచనివ్వకండి. భార్యను స్నేహితులకు దగ్గరగా ఉండకూడదు. ఎవరికి? నీ భర్త నీకు స్నేహితుడు. ఆమేన్, హల్లెలూయా. నీ కాలో చెయ్యి ఇరిగిందనుకో, నీకు రోగం వచ్చిందనుకో, నీ స్నేహితులు వచ్చి నీకు పరిచయం చేయరు, నీ భర్తే నీకు పరిచయం చేయాలి. నీకు అనారోగ్యం సమస్య వచ్చిందనుకోండి, ఎవరు వచ్చి నీకు పరిచయం చేయరు, నీ భార్య నీకు పరిచయం చేయాలి. మీరిద్దరూ స్నేహంగా ఎందుకు ఉండకూడదు? మీ స్నేహ వాతావరణం చూసి నీ పిల్లలు ఎందుకు స్నేహంలో నీకు మారకూడదు? స్కూల్లోనా ఉంటారు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకు ఓకే. అంతకు మించి స్నేహితులు నీకు ఉండకూడదు. ఎందుకు? బయట దేవుడు చెప్తున్నాడు, వారికి నీకు ఏమాత్రం పొత్తు కుదరదు. అన్యజనుల స్నేహం నీకు ఏమాత్రమో పొత్తులు. వారితో నీకు పొత్తు ఏంటి? వారు చూడండి, ఒక ఎద్దును ఇంకొక దాన్ని కట్టి నాగలి పూసి దున్నుతామనుకోండి, వెళ్తాయా? రెండు వెళ్ళవు. ఒకటి ముందుకెళ్తుంది, దాని లక్షణం వేరు, దీని లక్షణం వేరు. తప్పకుండా ఈ స్నేహితుల వల్ల ఎప్పటికైనా నీ కుటుంబం ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. చూడండి, స్నేహితుల వల్ల ఎంతోమంది క్రైస్తవులు వ్యసనపరులుగా మారిపోయారు. ఎంతోమంది స్నేహితుల వల్ల వారి లైఫ్ స్పాయిల్ అయిపోయి, చూడండి, స్నేహితుల వల్ల కుటుంబాలు చెదిరిపోయాయి, విడిపోయాయి. అనఫిషియల్ రిలేషన్స్ వచ్చేసాయి చాలామంది కుటుంబాల్లో. ఫ్రెండ్స్, మా బాబాల ఫ్రెండ్ అండి అని చెప్పి మురిసిపోతారు. దయచేసి వినండి, నువ్వు మురిసిపోవద్దు. వాళ్ళతో ఎక్కువ స్నేహాలు చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. నీ పిల్లడికి నువ్వే ఒక స్నేహితుడిగా ఉండండి. వారిని ఆడించండి, వారితో అవసరమైతే నాట్యం చేయండి, అవసరమైతే వారితో షికారు చేయండి. అంతే తప్ప ఇతరులతో స్నేహాలు చేయనివ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకు, మీ భర్తకు, మీ భార్యకు ఒకే ఒక్క స్నేహం చేసే స్థలం ఉంది, సహవాసం చేసే స్థలం. ఎక్కడది? సంఘము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఒక
సహవాస చేసే కేంద్రం ఇది. ఇక్కడ నువ్వు ఏడిస్తే, ఇందాక ఆమె చెప్పింది, నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఈ సంఘమేనండి. ఆమె చాలామంది బంధువులు ఉన్నారు, చాలామంది వాళ్ళ మామయ్యలు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ సమయానికి ఆదుకున్నవారు ఆ ముగ్గురు కూడా సంఘస్థులే. ఆమేన్, హల్లెలూయా. చెప్తున్నానండి, మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉండేవారు సంఘస్థులు ఉంటారండి. నువ్వేదైనా ఏ సమస్య అయినా నువ్వు నిర్మోహమోటంగా సంఘంతో నువ్వు షేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలామంది గర్వం, పనికి మాలి అన్నీ చెప్తారు కానీ పనికొచ్చి మాత్రం సంఘంతో ప్రార్థన చేయమని చెప్పరు. ఇది సిగ్గు ఈ నలుగురికి తెలిస్తే. దయతో వినండి, మోసపోకండి. దేవుడు ఎక్కిరించబడు. దేవుడికే నష్టం లేదు, సంఘానికే నష్టం లేదు, నీకే సమస్య, నీ కుటుంబానికే సమస్య. వారే నష్టపోతారు, ఒకరోజు నువ్వే నష్టపోతావు. దేవుని బిడ్డారా, సంఘము సహవాసం చేసే స్థలము. ఇక్కడ చేరితే నీ కష్టాలు, నీ కన్నీరు, నీ బాధలు, నీ సమస్యలు అన్నీ, ఒకవేళ నిజం చెప్తాను వినండి, సంఘంలో నీకు చేతులు ఇప్పి సహాయం చేసేవారు లేకపోవచ్చు. వీళ్ళు నీలాగా అందరూ పేదోళ్ళు కావచ్చు, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు. కానీ నీ కొరకు అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, అవసరమైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు, అవసరమైతే ఏదైనా చేయటానికి ముందుకు వస్తారండి. ఇలాంటి వాళ్ళతో నీ సహవాసం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు ప్రార్థన చేస్తే ఎవరో నువ్వు తెలియని వారి దగ్గర కూడా దేవుడు సహాయం తెప్పిస్తాడు. నీకు తెలియట్లేదు. చాలాసార్లు సంఘంలో సహవాసానికి దూరం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఒక 2 కుటుంబాలు చూద్దాం మనం బైబిల్లో నుంచి. మొదటి కుటుంబం చూడండి, అబ్రహాము లోతు విషయం చూడండి. అబ్రహాంతో ఉన్నన్న కాలం లోతు కుటుంబం క్షేమంగా ఉందండి, భద్రంగా ఉందండి. అబ్రహాము మనుషులకు లోతు మనుషులకు గొడవైంది. ఎక్కడ? ఆ గొర్రెల కాపర్లకి మధ్య సమస్య వచ్చింది. సమస్య రాగానే లోతు అన్నాడు, లేకపోతే అబ్రహాం అంటున్నారు, ఇద్దరు కలిసినప్పుడు అంటున్నారు, అబ్రహామే పిలిచాడు, నీ గొర్రెల కాపరికి నా గొర్రెల కాపరికి మధ్య గొడవ అవుతుంది, అది రేపొద్దున ఏమవుతుంది? సమస్య అవుతుంది. ఇలా సమస్య అవడం వల్ల ఏమవుతుంది? నీకు నాకు మనస్పర్ధలు వస్తాయి, మన మధ్య ఉన్న రక్త సంబంధం చెద్దిపోతుంది. కనుక ఏం చేద్దామని అడుగుతుంటే ఈయనేమంటున్నాడు, ఏదో ఒక జ్వరంకి వెళ్ళిపోతావా అని అడిగినప్పుడు ఈమెమంటున్నాడంటే, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు? లోతు. లేదు, సమస్య అనేది నీకు నాకు లేదు కనుక మన మనుషుల మధ్య సమస్య కనుక ఆ సమస్యను తీర్చుకుందామని ఒకవేళ చెప్పుండి అబ్రహాంతోనే కానీ ఉంటే, లోతు గురించి కూడా దేవుడు అబ్రహాంకి ఎన్నిసార్లు రాయించాడు, లోతు గురించి కూడా అన్నిసార్లు రాయించి ఉండేవాడు. ఆమేన్, హల్లెలూయా. లోతు చూడండి, అబ్రహాం యొక్క సహవాసానికి దూరం అయిపోయింది. సొదొమ గొమొర్ర పచ్చగున్న ప్రాంతాన్ని నెలుక్కొని అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి పచ్చని ప్రాంతానికి వెళ్ళిపోయినా ఆ యొక్క లోతు కుటుంబం ఏమైందో మనకు తెలుసు. లోతు భార్య ధనాపేక్ష, లోతు భార్యకు లోకం అంటే పిచ్చి, లోతు భార్యకు భవనాలంటే పిచ్చి, లోతు భార్యకు పట్టణం అంటే పిచ్చి, లోతు భార్యకు అక్కడ ఉన్న వస్తువులంటే పిచ్చండి. దేవుడు చెప్పాడు తిరిగి చూడనే, కానీ ఆమె చూడకుండా ఉండలేకపోయింది. అదే విషయం లోతుతో చెప్పాడు. లోతు అబ్రహాంతో ఉన్న ఆ పూర్వకాలపు జ్ఞానాన్ని బట్టి దేవుని మాటకు విధేయత చూపించి లోతు చూడలేదు. ఆ సహవాసం ఎప్పుడైతే దూరం అయిపోయిన తర్వాత లోతు పిల్లలు పాపంలో పడిపోయినట్లు, ఆ కుటుంబంలో శాపగ్రస్తులు తయారైనట్లు, శత్రువులు తయారయ్యారు ఇశ్రాయేలు ప్రజలకి. అవన్నీ మనం చూస్తున్నాం. శాపమైన వంశం ఆ యొక్క లోతు ఆ పిల్లల కుటుంబాల నుంచి వచ్చాయి. దేవుని సహవాసానికి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో, దేవుని సంఘానికి సేవకులకి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో, ఆత్మీయంగా నువ్వు పతనమైపోతావు, ఆత్మీయంగా నువ్వు దూరం అయిపోతావు. అబ్రహాముకి లోతు కుటుంబం దూరం అయిపోగానే చూడండి, సొదొమ గొమొర్ర అంటే అబ్రహాము కంటే వారు హ్యాపీగా బతుకుతున్నారు. లోతు కుటుంబం అబ్రహాము కంటే టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళు అబ్రహాము కంటే అన్నీ అనుభవిస్తున్నారు. అయినప్పుడు కూడా ఆ కుటుంబం అంతా ఏమైపోయిందండి? విచ్ఛిన్నం అయిపోయింది. భార్య ఉపస్తంభం అయిపోయింది, పిల్లలు వ్యభిచారులు అయిపోయారు, అక్కడి నుంచి శాపగ్రస్తం అయిపోయింది. లోతు బ్రతుకంతా చిన్నాభిన్నం అయిపోయింది. లోక స్నేహం వైపు నీ పిల్లల్ని ఎంత మాత్రం పంపించొద్దు. చూడండి, అదేవిధంగా ఇంకొక కుటుంబం ఉంది, మోషే అహరోను కుటుంబాలు. మోషే అహరోను కుటుంబాలు ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, చూడండి, మోషే, అహరోను, మిర్యాము ముగ్గురు దైవ సేవకులే. అయినప్పటికీ
ఎందుకు ఈ మోషే అహరోను కుటుంబాల గురించి మనం మాట్లాడుకోవాలండి? అసలు మోషే దేవునితో ఉండడానికి ఇష్టపడేవాడు, అహరోను ప్రజలతో ఉన్నాడు. ఎప్పుడు 40 దినాలు రాతి పలకలు లేకపోతే ఆ 10 కమిట్మెంట్స్ తీసుకొచ్చాక ముందు చూడండి, మోషే కొండెక్కాడు ప్రార్థన చేయడానికి. ఈ దైవజనులు ఇద్దరు ఏం చేయాలి చెప్పండి? మీరు కింద ఉండండి అని చెప్పి ఏం చేయాలి? ఇద్దరు వెళ్ళాలి. ఒకవేళ అలా కాకుండా అహరోన్ని నువ్వు కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఉంచి అంటే మరి కింద ఉండి ఏం చేయాలి? ఈయన ప్రార్థన చేసుకోవాలి, అవునా? అక్కడ మోషే వెళ్ళాడు, మోషేతో పాటు ఎవరు వెళ్ళారు? ఇంకొక ఆయన యెహోషువ కూడా వెళ్ళాడు, మోషేతో పాటు యెహోషువ కూడా ఉన్నాడు. చూడండి, అహరోను ఏం చేస్తున్నాడు ఇక్కడ? మగమాట ఉండకూడదు పిల్లల విషయంలో. మనకి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? దీనివల్ల సహవాసంలో దూరం అవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? ఆత్మీయంగా 40 దినాలు మోషేతో నిత్యము ఉండే సహాయంగా ఉండే ఆయనలో ఉన్నంత బలము ఎప్పుడైతే మోషేకి దూరంగా ఉండి ఈ ప్రజలతో ఉన్నాడో బలహీనమైపోయాడు. ప్రజలందరూ అన్నారు, ఏయ్ అహరోన్, నువ్వు మా కోసం ఒక దూడను చెయ్యు, మేము విగ్రహారాధన చేయడానికి అంటున్నారు. అరే దేవుడు నమ్మని బిడ్డలరా, మనం అలా చేయకూడదురా, దేవుడు ఉగ్రత గురైపోతాం రా అని చెప్పాల్సిన దైవజనుడు ఏం చేస్తున్నాడండి? వారితో సహకారంగా మారిపోయి వారి దగ్గర ఉన్న బంగారం అంతా పోతగా పోయించి వాటిని ఒక దూడగా చేసి ఏం చేస్తున్నాడు? ప్రజలకిచ్చి ప్రజలు తాగుతూ తులుతూ వ్యభిచారం చేస్తూ అక్కడ పాపం చేయడానికి సహకారిగా మార్చబడ్డాడు అహరోను. హల్లెలూయా, హల్లెలూయా. సహవాస దోషం వల్ల ఏమైంది తెలుసా? మౌమాటం వల్ల ఏమైంది తెలుసా? ఆయనకి తన పిల్లల క్రమంలో పెట్టలేకపోయాడు, తన పిల్లల్ని భక్తి జీవితంలో ఉంచలేకపోయాడు, తన పిల్లల్ని విశ్వాసంలో పెంచలేకపోయాడు. ఆయన యాజకుడు, యాజకుని పిల్లలు యాజకుని తర్వాత యాజకుని ధర్మము పాటించాలి. యాజకుడు ఏ భక్తి కలిగి, ఏ విశ్వాసం కలిగి, ఏ ఆత్మీయత కలిగి ఉండాలో అదే విశ్వాసము, అదే ఆత్మీయత వారి పిల్లలు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సేవకుల్లో ఉద్యమం ఉంటుంది, సేవకురాలు దిగజారిపోతుంది. సేవకురాలు ఉద్యమం ఉంటుంది, సేవకుడు దిగజారిపోతున్నాడు. సేవకురాలు బాగున్నారంటే వారి పిల్లలు దిగజారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే వారిని శిక్షించన్నా మనం ఏం చేయాలి? రక్షించుకోవాలి. అహరోను వేసిన అగ్ని కాకుండా వేరొక అగ్ని పట్టుకెళ్తున్నారు. ఎలాంటి అగ్ని పట్టుకెళ్తున్నారు వాళ్ళు? అహరోను పిల్లలు వేరొక అగ్ని పట్టుకెళ్తున్నారు. అక్కడ దేవుని సేవకుడు చేస్తున్నట్టు కాకుండా వీరికి నచ్చినట్లు చేస్తున్నారు దేవుని సేవ. వేరొక అగ్ని పట్టుకెళ్తుంటే అక్కడ ఏమైంది? వేరొక అగ్ని ఎప్పుడైతే పట్టుకెళ్తున్నారో వారిద్దరు కూడా ఏమయ్యారు? దహించవేయబడ్డారు. చూడండి, ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రాబ్లము? అంతేనా? సంఘంలో కరెక్ట్గా లేకుండా, ప్రార్థన సరిగా లేకుండా, భక్తి జీవితం సరిగా లేకుండా ఉన్నప్పుడు, సరిగా ప్రార్థన సరిగా బైబిల్ లేకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక కర్ర తీసుకొని ఒక చేతి మీదో ముడుకు మీదో పిర్ర మీదో కొడితే ఆ రోజు వచ్చిన భయం ఈరోజు ఏమనుకుంటున్నారు? క్యాజువాలిటీగా అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది, క్యాజువల్గా అలవాటు అయిపోయింది, మామూలుగా అయిపోయింది. ఇది ఏం పర్వాలేదులే, మాకు తెలిసింది దేవుడే. ఒకరోజు చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, ఒకరోజు బైబిల్ చదివితే ఏమిటి, చదవకపోతే ఏమిటి, ఒకరోజు వెళ్తే ఏమిటి, వెళ్ళకపోతే ఏమిటి, ఇలాగ అలవాటు అయిపోయింది వాళ్ళకి. అలవాటు అయిపోయిన భక్తి వల్ల ఆశీర్వాదం రాదు. ఆమేన్, హల్లెలూయా. ఏదో వస్తున్న భక్తి ఏదో అలాగా, లేకపోతే పాస్టర్ గారు బాధపడలేమని అనుకొని రావద్దు. అలవాటైపోయిన భక్తితో ప్రార్థన చేయొద్దు. నీకు అలవాటైపోయిన మాటలు అక్కడ పలకొద్దు. ఏదో క్యాజువల్గా చేద్దామంటూ నువ్వు చెయ్యొద్దు. దానివల్ల నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ ఏ ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. సహవాసానికి దూరంగా ఉన్న నీ పిల్లలకి ఏం చేయాలి తెలుసా? నీ భర్తకి ఏం చేయాలి తెలుసా? ఏంటి, నువ్వే పని చెప్పినా నేను వింటాను, కానీ ఈ విషయంలో మాత్రం నేను రాజీ అవ్వను. పదండి ఆదివారం చర్చికి వెళ్దాం. నువ్వు, నేను, మన పిల్లలు అంత ఆదివారం చర్చిలో ఉంటే ఈ వారం అంతా మనం బతుకుతాం, ఈ వారం అంతా క్షేమంగా ఉంటాం అని చెప్పి కుటుంబాన్ని దేవుని సన్నిధిలోకి నడిపించుకునే జ్ఞానం కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ లేదండి మన క్రైస్తవ స్త్రీలు ఈరోజు, అలాగ లేదండి మన క్రైస్తవ బిడ్డలు ఈరోజు.
నేను వెళ్తున్నానంటే వెళ్ళండి, నా పని నాది, మీ పని పిల్లల పని పిల్లలది, ఎవరి పని వాళ్ళది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా? క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో దిగజారిపోతారు. రేపొద్దున నువ్వు రమ్మైనా వారు రారు, వెళ్దామైనా రారు. చూడండి కొన్ని విషయాలు, సహవాసానికి వచ్చి బాగుపడిన కుటుంబాలు కూడా ఉన్నాయి. మోషేని యెహోషువ వదలలేదండి. యెహోషువ మోషేని విడిచిపెట్టలేదు. మోషే కొండకి ప్రార్థన చేస్తే కొండ కింద ఉండి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యెహోషువ ప్రార్థన చేస్తున్నారు. ఆ భక్తి, ఆ విశ్వాసం, ఈ సహవాసం. మీరు అంటారు చాలాసార్లు విన్న సహవాస దోషం అంటారు. లేదంటే 6 నెలలు ఎవరితో సహవాసం చేస్తే వారు వీరిలాగా మారిపోతారట. మనం ఒకవేళ 6 నెలలు కానీ దేవుని సేవకులతో లేకపోతే సంఘంలో ఆత్మీయత ఉన్న బిడ్డలతో కానీ సహవాసం చేస్తే వారి ఆత్మీయత మనకు వస్తుంది. ఆమేన్. ఇదే 6 నెలలు లోకంలో ఉన్న స్నేహితులతో కానీ నువ్వు సహవాసం చేస్తే వారి బుద్ధులు, వారి తలంపులు నీకు వస్తాయి. నువ్వు బాగుండాలనుకుంటావు, కానీ వారు ఏదైతే ఆలోచన నీ హృదయంలో పెట్టారో ఆ ఆలోచన నేను మాటికి శోధిస్తూ ఉంటుంది. ఆ పాపంలో పడిపోవడానికి అవకాశం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతాడు? వాడు వీడైపోతాడు. లోకంతో కానీ నువ్వు స్నేహం చేస్తే నువ్వు లోకంలో వెళ్ళిపోతావు అంతే. ఏదో బాధపడలేక, కుటుంబంలో బాధపడలేక, తల్లిదండ్రులు బాధపడలేక ఏదో ఆదివారం మందిరానికి రావడం బలవంతంగా వస్తావు తప్ప దానివల్ల నీకు ఏ ప్రయోజనం? దేవుడు చెప్తున్నాడు 2 ఆజ్ఞలు. పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి. ఎలా సేవించాలి? బలవంతంగా పుష్ చేస్తే నువ్వు దేవుని మందిరానికి రావద్దు. అమ్మా ప్లీజ్, దయచేసి వద్దు. అలాగ రావడం వల్ల నీ బిడ్డలకు కానీ, నీ భర్తకు కానీ, నీకు కానీ, నీ భార్యకి కానీ ఏ ఆశీర్వాదం, నీ కుటుంబంకి ఏ ఆశీర్వాదం ఉండదు. నువ్వు చేసిన టైం అంతా వృధా. పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తే దేవుని మందిరానికి రా. నీ మనసంతటితో ప్రభుని సేవించు, తప్పకుండా నీ బిడ్డలు దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేనే పిలిచాడు కానీ యెహోషువని పిలవలే. యెహోషువ ఎందుకు మోషేతో ఉన్నాడంటే మోషే ఆత్మీయ నాయకుడు గనక. ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తే ఈయన కొండ కింద ఉండి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఇంకొకసారి ఆయన 40 దినాలు ప్రార్థన చేస్తే ఈ 40 దినాలు గుడారాన్ని విడిచి బయటికి రాలేదట. మనం చదువుకున్నాం ఒక 2-3 వారాల క్రితం. ఆయన గుడారాన్ని విడిచి బయటికి రాకుండా ఆయన కొండ దిగి మళ్ళీ వచ్చినంత వరకు కూడా ఈయన గుడారం నుండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆ సహవాసం ఏం చేసింది తెలుసా? ఒకరోజు అందరూ వ్యర్థులైపోయారు, అందరూ విగ్రహారాధనలో పడిపోయారు, అందరూ పాపంలో పడిపోయారు, ఇజ్రాయెల్ జనాంగం అంతా పాడైపోయారు. కానీ యెహోషువ కుటుంబం అంటుంది, నేను నా ఇంటి వారును ఎవ్వరు దేవుని సేవించినా సేవించకపోయినా నేను నా కుటుంబం మాత్రం దేవుని సేవిస్తాం. ఎందుకంటే ఆ పునాది బలం అలాంటిది, ఆ సహవాసం అలాంటిది. అలాంటి యెహోషువ అని అంటున్నాడు, మోషే నీ వృద్ధాప్యం వచ్చింది కనుక నీకు చూడండి నీ శిష్యుడైన యెహోషువను నువ్వు అభిషేకం చేయమని. ఎవరు రికమెండ్ చేస్తున్నారు అక్కడ? దేవుడు రికమెండ్ చేస్తున్నాడు. ఎవరి విషయంలో? యెహోషువ అయ్యగారు నేను వెళ్ళిపోతాను అనలే. ఎవరు రికమెండ్ చేస్తున్నారు? దేవుడు రికమెండ్ చేస్తున్నాడు. ఏయ్ మోషే, నీ ఇన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని నీ వెనకాలే ఉన్నాడే, నువ్వేం చెప్తే చేస్తున్నాడే, నీతోనే ఉంటున్నాడే, పగలనక రాత్రానిక ఆ కుటుంబం అంతా నిన్ను వెంబడిస్తుందే, సేవకుడిని, సంఘాన్ని, అలాగే దైవజనుడిని, అలాగే నన్ను కూడా వెంబడిస్తుంది కదా. ఆ కుటుంబాన్ని నీ తర్వాత నాయకుడిగా మార్చమని, అభిషేకం చేయమని రికమెండ్ చేసింది ఎవరండి? ఈ దేవుడు యెహోషువను కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సహవాసం వల్ల మేలు జరిగింది అక్కడ. సహవాసం వల్ల ఆత్మీయంగా బలపరచబడ్డాడు అక్కడ. ఇంకెవరు తెలుసా? ఎలీషా. ఇంకెవరు? ఏలియా. ఎలీషా గురించి మనకు తెలుసు. ఏలియా అంటాడు, నువ్వు నా వెనకాల రావద్దు అంటున్నాడు. ఎందుకు? దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళిపోవాలి కనుక. చూడండి, యాక్చువల్లీ ఎలీషాని సేవకు తీసుకొచ్చింది ఎవరు? దేవుడా? ఏలియా. ఓకే, ఎలీషాని ఏం చేశాడు? సేవకు తీసుకొచ్చాడు. అప్పటికి ఏం చేస్తున్నాడు ఈయన? పొలం దున్నుతున్న పొలం. చూడండి, ఆ ఎద్దులు తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రజలందరికీ భోజనాలు పెట్టేశాడు. అక్కడ అన్ని ఆస్తులన్నీ వదిలేశాడు. ఇంక ఏలియా వెంబడించడం మొదలుపెట్టాడు. వెంబడిస్తున్నాడు. ఏలియాతోనే నా జీవితం అనుకున్నాడు ఎలీషా. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు
దేవుడు ఏలియాను తీసుకెళ్ళాలంటే ఏలియాను ఎలీషాను ఏం చేయాలి? వేరు చేయాలి. వేరు చేస్తేనే కానీ ఏలియాను తీసుకెళ్ళలేదు. చూడండి, నేను అన్నీ వదిలేసి వచ్చానని అంటాడేమోని ఏలియా ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు ఏలియాతో ఏం మాట్లాడుతున్నా అంటే దేవుడు ఏలియాతో ఏం మాట్లాడుతున్నాడు? నేను తీసుకెళ్ళిపోతాను కనుక నువ్వేం చేయాలి? ఒంటరిగా రావాలంటే ఈయన ఏం చెప్తున్నాడు? నేను అలాంటికి వెళ్ళి వస్తాను, లేకపోతే ఇక్కడ ఉండు, నేను వెళ్తాను అని చెప్తున్నాడు. ఈ విషయం చెప్పట్లేదు. ఏమని? దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అని చెప్పట్లేదు. నువ్వు ఇక్కడుండు, నేను ఆ గిల్గాల్కి వెళ్తాను, నువ్వు ఇక్కడుండు, లేకపోతే నేను ఆ యోర్దానికి వెళ్తాను, నువ్వు ఇక్కడుండు, నేను బేతేల్కి వెళ్తాను. ఇలాగా నువ్వు ఇక్కడ నువ్వు నా వెనక రావద్దని చెప్తున్నాడు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పలేదు. ఒకళ్ళు నీలాంటోడు నాలాంటోడు కానీ ఉన్నామనుకోండి, ఏమంటాం చెప్పండి? నేను నిన్ను నమ్మి ఏం చేశాను? నా ఆధారం అంతా ఏం చేశాను? వదిలేశాను. నా ఉద్యోగం వదిలేశాను, నా వ్యాపారం వదిలేశాను. ఈరోజు నువ్వు వెళ్ళిపోతానంటే నా పరిస్థితి ఏంటి? ఈయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే, నువ్వు ఏట్లోకి వెళ్తే ఏట్లోకి వస్తాను, నూతిలో పడితే నూతిలోనే పడతాను, నువ్వు అగ్గిలోకి వెళ్తే అగ్గిలోకి వచ్చేస్తాను, కానీ నిన్ను నేను వదలను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియాను దేవుడు వదలట్లేదు, ఏలియాను వదలట్లేదు. ఎలాగా? అప్పుడు ఆలోచించాడు, దేవుడితో మాట్లాడి ఉంటాడు, దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నువ్వు నన్ను తీసుకెళ్తానంటున్నావు పరముకు, కానీ ఈ మనిషి నన్ను వదిలేటట్టు లేడు. ఈయన చూస్తే ఫెవికి కంటించినట్టు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఏం చేయాలి ప్రభువా అని అడుగుంటాడు. దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఎలాగ తీసుకెళ్ళిపోతున్నాను కనుక నీ మీద ఉన్న అభిషేకం ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేయి అని చెప్పాడు. ఎలీసా తర్వాత ఏలియా కంటే బలంగా వాడబడ్డాడు సహవాసాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? నీ పిల్లలు పాడైపోయారని లబోదబ్బమని నెత్తి కొట్టుకోకో, ఏడవద్దు. నీ పిల్లల సహవాసాన్ని బట్టి వారి ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నయోమి రూతు గురించి మనకు తెలుసు కదా. మోయాబీరాలు ఎవరు? రూతు. ఎవరు మోయాబీరాలు? రూతే. మోయాబీరాలు ఎవరు? రూతు. ఆ ప్రాంతానికి వలస వెళ్ళిన వాళ్ళు ఎవరు? నయోమి వెళ్ళింది. అక్కడ భర్తను పిల్లలు కోల్పోయిన తర్వాత ఏమైంది? అయినా తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. ఇద్దరు కోడళ్ళు. ఒక కోడలు నీకు నాకు సెట్ అవుతుంది వెళ్ళిపోతానన్నది. ఇంకో కోడలు ఏమన్నది? నీ దేవుడే నా దేవుడే, నీ ఊరే నీ ప్రజలే అన్నది. సహవాసం కలిగి ఉంది, ప్రార్థనలో ఏకీపించింది. ఆమె అన్యురాలైన రూతు అని రాయబడి ఉంది. ఎవరామె? అన్యురాలైన మోయాబీరాలైన రూతు అని రాయబడి ఉంది. అన్యురాలు ఆ సహవాసాన్ని బట్టి ఏమైంది? దేవునికి ఇష్టమైన ప్రియురాలుగా మార్చబడింది. చూడండి, అక్కడ చెప్తున్నాడు ఆయన, తను చేసుకున్న ఆయన ఏమంటున్నాడు? మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా అధికమైందమ్మా, నీ దయాగుణం ఇంకా బాగుందని చెప్తున్నాడు ఆయన. ఎంత గొప్ప సాక్ష్యం పొందుకుందో. తను ఒక వంశావళికి, యేసుప్రభు వంశావళికి ఆమె ఒక కారణంగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా ఉంటున్న నీవు నేను, మనకి సహవాసం, నువ్వు ఎంత దైవజనుడైనా, ఎంత గొప్ప విశ్వాసివైనా, ఎంత గొప్ప ఆత్మీయుడివైనా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని వాక్యాలు నువ్వు బోధించినా, ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించినా, సహవాసం కానీ సరిగా లేకపోతే, నీ పిల్లలకి, నీ భార్యకు, నీకు సరైన సహవాసాలు లేకపోతే ఏమవుతారు తెలుసా? ఆత్మీయంగా పతనమైపోతారు, దిగజారిపోతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇంకా మనం చెప్పుకెళ్ళిపోతుంటే, ఎలీషాతో సహవాసం చేసిన గనురాలైన స్త్రీ, ఆమె వెళ్ళిపోయిన ఆయనకి ఇంట్లోకి ఇచ్చి ఆసనం ఇచ్చి ప్రార్థన పెట్టించి ఆయనతో పాటు సహవాసం కలిగి ఆయనతో పాటు ప్రార్థనలు ఎక్కించిన ఆ భార్యాభర్తలకి గొడ్రాలైన ఆమె గొడ్రాలు ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని తెరిచాడు, మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. ఇలాంటివి ఎన్నో చూడగలం, ఎన్నో ఉన్నాయి. తన దాసుడు ఎలీసాకు శిష్యుడు ఒకడు చనిపోతే ఆమె వెంటనే వెళ్ళి ఎలీసాతో చెప్పింది, అయ్యా నీ దాసుడు చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడు, ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి అని అడిగినప్పుడు, సేవకుడా ఏం చేయాలని అడిగినప్పుడు, ప్రార్థన చేసుకో, నేను ఎలా ప్రార్థన చేస్తాను నీకోసం, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తానని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా.
సహవాసం. వెంటనే ఏదైనా సమస్య కలిగితే మొట్టమొదటిగా పరిగెట్టాల్సింది దేవుని దగ్గరికి, సేవకుల దగ్గరికి, దేవుని యొక్క బిడ్డల దగ్గరికి. ఆమె చెప్పండి. నీకు నష్టం పెట్టరు, ఎప్పుడు నీకు నష్టాల్లోకి తీసుకెళ్ళిపోరు, నీ సొమ్మేం తినరు. వారు నీకు సాధ్యమైనంత వరకు ప్రార్థన చేస్తారు, మేలు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. వారి సొంత భక్తి గట్టిగా దేవుణ్ణి బట్టి వారు నీకు మేలు చేస్తారు. అందుకే నువ్వు మొట్టమొదటి పరిగెట్టాల్సింది ఎక్కడ తెలుసు? నీ బంధువులు, స్నేహితులు కాదు, దేవుని దగ్గరికి పరిగెట్టాలి, సేవకుడి దగ్గరికి, సంఘం దగ్గరికి, సహవాసం దగ్గరికి పరిగెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో ఇన్స్టెంట్ సమాధానాలు చూసాం మనం. ఎంతోమంది కొరకు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు గొప్ప సహాయం చేశాడు. సంఘ ప్రార్థనను, సహవాస ప్రార్థన దేవుడు కాదనే మనిషి కాదు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు శక్తి రెట్టింపు అవుతుంది, దానివల్ల ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. ఈ రఘు గారికి బాగోలేకపోతే ఎంతమంది సేవకులు ప్రార్థన చేస్తారో. మెసేజ్ పెట్టి అందరు పాస్టర్స్కి, అన్ని గ్రూపులకి ఫార్వర్డ్ చేస్తాం, మన సంఘం అందరికి ఫార్వర్డ్ చేస్తాం. చిన్న చిన్న రోగం వచ్చి, అనారోగ్యం వచ్చి చనిపోయిన వారు ఎంతోమంది. నేను ఒక మాటలు మాట్లాడుతున్నా, హై షుగర్ వచ్చి ఒక ఆయన చనిపోయాడు. చాలామంది ఏమండి, ఆయన హెల్త్ కండిషన్ అసలు బాగాలేదు. మనందరి ప్రార్థన బట్టి దేవుడు ఆయన లేపాడని నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుతో సహవాసం కలిగి ఉన్నారు కనుక వారు పండితులు కాదండి, పామరులు వాళ్ళు. ఆ పామరుల్ని దేవుడు వాడుకొని బలంగా అభిషేకించి వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో చెప్తే ఇంకెంతోమంది సహవాసంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. పౌలుతో ఉన్న బర్నబా, పౌలుతో ఉన్న తిమోతి, పౌలుతో ఉన్న అకుల, ప్రిస్కిల, పౌలుతో ఉన్న వారందరూ దీవించబడ్డారు. వారందరి గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఆమేన్. నీ పిల్లల్ని కానీ నువ్వు గద్దించకపోతే చూడండి ఏమవుతుందో తెలుసా? అహరోను పిల్లలు చూసాం కదా, ఏమవుతుంది? వారి నాశనాన్ని నువ్వే కోరుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు బాగా ప్రేమిస్తున్నానండి, నువ్వు ప్రేమించలేదు, వారి నరకానికి నడిపిస్తున్నావు. నువ్వు నరకానికి తీసుకెళ్ళిపోతున్నావు నీ పిల్లల్ని నరకానికి తీసుకెళ్ళిపో. వాళ్ళు ఒకరోజు నరకానికి వెళ్తే దానికి బాధ్యత నీదే. నువ్వు బాలుడైనప్పుడే నువ్వు వంచకపోతే, చిన్నప్పుడే పిల్లల్ని నువ్వు సరిగా వారిని సరైన మార్గంలో పెంచకపోతే రేపొద్దున వారి నరకానికి వెళ్ళిపోతారు. ఆ కారణం దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నీ వల్లే చాలామంది కౌన్సిలింగ్ చేస్తే చెప్పే విషయం ఏంటి తెలుసా? మా అమ్మ నాన్న సరిగా ఉండరండి ఇంట్లో. వారు సరిగా ఉండరు, ఎప్పుడు తండుకుంటారు. మా నాన్న సినిమా చూస్తాడు, మా అమ్మ సీరియల్ చూస్తుంది. మా నాన్న తాగుపోతూ, మా అమ్మ తిరిగిపోతూ. అందుకేనండి నేను ఇలా మారిపోయాను. నేను చాలా మంచోడినండి, నేను ఇలా మారిపోవడానికి వారే నాకు ఇన్స్పిరేషన్. ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ఎంతోమంది యవ్వనస్తులు ఏడుస్తూ సాక్ష్యాలు చెప్పడం నేను విన్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక తమ్ముడు నేను అడిగాను కౌన్సిలింగ్ చేస్తుంటే, ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నట్టే? ప్రశాంతత ఉండదన్న మా ఇంట్లో, ప్రశాంతత ఉండదు. అందుకే నాకు ఎక్కడ ప్రశాంతమైతే అక్కడికి వెళ్ళిపోతాను. నేను ఇంటికి దూరంగా ఉంటాను. భర్తలు ఎందుకు ఇంటికి దూరంగా ఉంటారు? నీ ఇల్లు ఒక ప్రశాంత స్థలం అయితే వారు నువ్వు ఇంకా గంట ముందే పరిగెట్టి వస్తారు. నీ భార్య నిన్ను ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుందండి. నేను కాకపోతే ఎవరిని ప్రేమిస్తావు? నువ్వు కాకపోతే ఎవరున్నారు ఆమెకి? ఎందుకు అలాగుంటారు చిరాగ్గా? నువ్వు సరిగా ఆమెను పట్టించుకోవట్లేదు. అందుకే దేవుని బిడ్డలారా, కుటుంబం సరిగా లేకపోతే నువ్వు, ఇందాక నేను ఒక చూశాను, దైవజనుడికి ప్రాముఖ్యమైనది సంఘం కాదట. ఏంటి? మొదట కుటుంబం. విశ్వాసకి ప్రాముఖ్యమైనది డబ్బు కాదు. ఏంటి? కుటుంబం. మనం ఎన్ని పరుగులు పెట్టినా, ఎన్ని డబ్బులు సంపాదించినా వారి కోసమే చేస్తున్నావు. నో, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు వారి కోసం చేయట్లేదు, నీ స్వార్థం కోసం చేస్తున్నావు. వాళ్ళు ఏదో గొప్పలు చేసి నువ్వు గొప్ప అయిపోవాలని చేస్తున్నావు అంతే. నీ పిల్లలు బాగుండాలంటే మొట్టమొదటి వారిని క్రమశిక్షణలు పెట్టు. నువ్వు పనికి వెళ్ళకపోయినా పర్లేదు. అలాగే ఎలా బతుకుతామండి? వెళ్ళాలి పనికి కూడా. దానికంటే ప్రాధాన్యం ఏంటంటే నీ కుటుంబము. నువ్వు ఎన్ని పనులు చేసి, ఎన్ని కాంట్రాక్టులు చేసి డబ్బులు తెచ్చినా ఏం ప్రయోజనం? సరిగా గాడిలో పెట్టకపోతే
నీ పరువు అంతా ఏమవుతుంది? నీ కుటుంబ పరువు అంతా ఏమవుతుంది? తలెత్తుకోగలో సమాజంలో. హల్లెలూయా. ఏలి పిల్లలు, పాస్టర్ గారి పిల్లలు ఏమైపోయారండి? మందిరాన్ని తెస్తున్న మంచి మాసం అంతా ఏం చేస్తున్నారు? అయ్యగారు వారిద్దరు పిల్లలు తీసుకొని కబాబు గుచ్చుకొని ఏం చేస్తున్నారు? కాల్చుకొని దేవునికి ఇవ్వాల్సింది ఏం చేస్తున్నారు? తింటున్నారు. మందిరానికి ఎదరుండి వస్తున్న అందమైన స్త్రీలు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి పాపం చేస్తున్నారు. ఒక్కరోజు నడ్డిమైన తన్నుంటే అనకూడదు. ఒక్కరోజు గట్టిగా వారిని శిక్షించుంటే వారు అలాంటి పాపము చేయగలరా? చేయగలరా? వారిద్దరు పిల్లలు యుద్ధంలో చచ్చిపోయారనేది వార్త విని ఏమయ్యాడు? కూలి ఆ కూర్చున్న స్థలం మీద వెనకపడి ఏమైంది? మ్యారేజ్కి ఎవరు? వాళ్ళ చావుకు కారణం ఎవరు? ఏలి. ఇప్పుడు ఏలి చావుకు కారణమయ్యారు. ఇప్పుడు వారి పిల్లల కారణమయ్యారు. ఒకరోజు ప్రియుని బిడ్డలారా, మనం పిల్లలు కానీ క్రమశిక్షణలో పెట్టి పెంచకపోతే, చెప్తున్నాను కదా, మొక్క వంగనేది మానేయి. ఇప్పుడు కానీ నువ్వు ఉంచుకోకపోతే తిరగబడ్డా చేతిమేనై, మాట్లాడా మూతమేనై, అంతే. వారిని ఒక క్రమశిక్షణలో పెంచండి. దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా ఉంటున్న మనము క్రమంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్తే పొందిగ్గా ఉండాలి. ఎక్కడ ఉంటే క్రమంగా ఉండాలి. అలాంటిది నేర్పించండి. రేపొద్దున నువ్వు ఉన్నా చచ్చినా పర్వాలేదు, నేనున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ నీ పిల్లలు గొప్ప ప్రవర్తన కలిగి అనేక ప్రజలకి ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు వారి భవిష్యత్తు కొరకు నువ్వేం బాటలు వేసి అక్కర్లేదు, నువ్వేం ఇల్లులే కొనిపెట్టి అక్కర్లేదు, వారి భవిష్యత్తు వరకు బంగారాలు ఏం కొనక్కర్లేదు, వారికి ఏదో గొప్ప గొప్ప ప్లాన్స్ వేయక్కర్లేదు. నువ్వు దేవుణ్ణి స్వచ్ఛంగా వారికి అందించు. వారు ఆ దేవుని బట్టే బతికేస్తారు ఈ జీవితం అంతా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో మహాభక్తుడిగా, దేవుని హృదయానుసారుడిగా పేరున్న దావీదు పరిస్థితి మనకు తెలుసు కదా. ఎలాగున్నాడండి దావీదు? దేవుని చేత ఎంతో అభిషేకం పొందుకొని, దేవుని చేత ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకొని, ఆయన కాలంలో యుద్ధాలే లేవట, అంత గొప్ప మంచి రాజు అండి. చూడండి తన పిల్లల పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందండి. దావీదుకి వ్యతిరేకంగా ఒక టీం రెడీ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి అబ్షాలోం టీం రెడీ చేస్తున్నాడని తెలిసి కూడా తను మౌనంగా ఉన్నాడు. ఒకరోజు ఏం చేశారు? వాళ్ళే అరణ్యంలో పరుగులు పెట్టించాడు. ఆ కొడుకే చంపేస్తానరా నిన్నని చెప్పి. ఎందుకు వచ్చిందండి ఆ పరిస్థితి? మొదటే సరిగా ఉంటే, తిట్టినప్పుడే ఒకటి కొట్టుంటే, సరిగా ప్రవర్తన సరిగా లేనప్పుడే ఒకటి కొట్టుంటే వాడు సరైన క్రమశిక్షణకు వచ్చేవాడు. ఒకరోజు ఏమైంది? బదిరీ వృక్షం కింద ఏమైంది? వాడు జుత్తు పట్టుకొని ఆ వృక్షం యొక్క కొమ్మల లాగని చాలా అందగాడట, నాశనం అయిపోయాడు. చూడండి, ఒక అన్నదమ్ముడు వెళ్ళి ఒక చెల్లిని పాడు చేశాడు. దావీదు కుటుంబం ఎలా పాడైపోయింది. దావీదు ఉపపత్నులతో, దావీదు ఒక ఇంటి మేడ మీద వారు పాపం చేశారట, తన భార్యలతో, కొడుకులు. ఏమైపోయిందండి కుటుంబం? ఇంత మహాభక్తుడి కుటుంబం ఏమైపోయిందండి? ఎంత ఘోరంగా పాడైపోయిందండి. ఈరోజు సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. నీ పిల్లల లోకంలో పట్టుకెళ్ళిపోవడానికి, నీ పిల్లల్ని శాపంలో పట్టుకెళ్ళిపోవడానికి, నీ పిల్లల్ని నీకు దూరం చేయడానికి సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. వారిని క్రమశిక్షణలో పెంచు. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే వారికి క్రమశిక్షణలో పెట్టు, భక్తిలో పెట్టు, విశ్వాసంలో పెంచు, ఆత్మీయతలో పెంచు. దేవునికి సహవాసానికి దగ్గరగా ఉంచు. చాలాసార్లు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాము. ప్రాబ్లం ఏంటి తెలుసండి? ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏముందండి ఎప్పుడు మన కోసమే మాట్లాడతారు, పాస్టర్ గారు ఎప్పుడు మన కోసం మాట్లాడతారు, ఈ పాస్టర్ సరిగా ఉండడు కానీ మా కోసం అన్నీ చెప్తుంటాడు. పిల్లల దగ్గర మాట్లాడతారు. పిల్లల దగ్గర మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? చర్చిలో అమ్మ ఆవిడ ఇలాంటిది, ఈవిడ ఇలాంటిది, భర్త దగ్గర మాట్లాడతారు, పిల్లల దగ్గర మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అల్పవిశ్వాసం. భర్త దగ్గర ఏం మాట్లాడతారు తెలుసా? ఆ సంఘంలో ఉన్నది ఆమె మంచిది కాదండి, అలా సంఘంలో ఉన్న ఆవిడ అసలు మంచోడు కాదండి, ఆవిడ తాగుపోతండి, ఈవిడ తిరిగిపోతండి, ఆవిడ వచ్చి అందరి గురించి చాడీలు చెప్తుందండి, ఈయన ఇలా చూడండి అలా చూడండి పిల్లల దగ్గర చెప్తారు. వారిలో విశ్వాసం ఎలా పెరుగుతుంది? వారందరి గురించి మాట్లాడే ముందు నేను అడుగుతాను, నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడివో ఆలోచించుకో ముందు. ఒక్కసారి అలాగా ఎవరు లేకుండా ఒక గదిలోకి వెళ్ళి నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో ఒకసారి ఆలోచించు. అప్పుడు నువ్వు అందరికీ పేర్లు పెడతావు, అందరికీ నుంచి నువ్వు ఇతరుల దగ్గర చెప్తావు. ఎలాంటి క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి మనసు, ఎలాంటి నీ ఆలోచనలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఇతరులకి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు. ఎవరికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వద్దు. నీ బ్రతుకు నువ్వు చక్కదిద్దుకు, నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకుంటే చాలు. ఇతరులకి ఎవరికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. పిల్లలు ఎందుకండి రమ్మంటే రాదు తెలుసా?
ఒక ఆమె ఉందండి, నాకు తెలిసిన ఆమె ఆవిడ చాలా మంచి మంచి భక్తి పరురాలు, 50 కుటుంబాలు ఇంచుమించు సంఘానికి నడిపించింది. నాకు ఫోన్ చేస్తుంది, బాబు చర్చికి రావట్లేదు, కొద్ది ప్రార్థన చేయండి బాబు. చూడండి పిల్లలు ఎలాగున్నారు, వారి భవిష్యత్తు ఏమైపోయిందండి. నీ పిల్లలే నీ సంఘానికి రాలేదు, నీ పిల్లలే దేవునికి ప్రార్థన చేయట్లేదంటే వారి అల్పవిశ్వాసం వారి అవిశ్వాసం ఎలాగొచ్చిందండి? ఎవరిని బట్టి వచ్చింది? దయతో మాట్లాడండి. సేవకుల గురించి మాట్లాడొద్దు, సంఘంలో బలహీనతల గురించి మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. నీ అల్పవిశ్వాసమైన నీ పిల్లలు, అల్పవిశ్వాసమైన నీ భార్య, అల్పవిశ్వాసమైన నీ భర్త ఏమైపోతారు తెలుసా? అల్పవిశ్వాసమైన కొత్తగా వస్తున్న విశ్వాసులు ఏమైపోతారు తెలుసా? ఆత్మీయంగా దిగజారిపోతారు. ఇంక ఇలాంటి బలహీనతలు ఉంటే ఇక్కడ ఇంట్లో ఉన్న ఒకటే, వీధిలో ఉన్న ఒకటే, చర్చికి వెళ్ళినా ఒకటి, వెళ్ళాల్సిన పనే లేదని చెప్పి వారు బలహీనం అయిపోతారు. దయతో వినండి, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, దేవుడు మాత్రమే పర్ఫెక్ట్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మనందరం వచ్చింది, నేనేదో పరిశుద్ధునని మీరు ఇక్కడికి రాలేదు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనల్ని మారుస్తాడని ఇక్కడికి వచ్చారు. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. సేవకుని చూసి నువ్వు పాడైపోవద్దు, వారి బిడ్డలను చూసి నువ్వు పాడైపోవద్దు, సేవకురాళ్ళని చూసి నువ్వు పాడైపోవద్దు, సంఘంలోని ఎవరో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు చూసి నువ్వు పాడైపోవద్దు. వారు ఎలాగున్నారు, నేను ఎలాగుంటాను నువ్వు అనొద్దు. యేసు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనలాగా మారడానికి ప్రయత్నం చెయ్యు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఉంది, చూద్దాం. సామెతలు 13వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి చూద్దాం త్వరగా. బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువారు వాడు తప్పకుండా. నీ కొడుకు నువ్వేమైపోతావట? బెత్తం వాడకపోతే ఒకరోజు తప్పకుండా విరోధం అయిపోతావట. నీ కుమారుణ్ణి నువ్వు నిజంగా ప్రేమిస్తే వాడిని ఏం చేస్తావు? నువ్వు శిక్షిస్తావు, క్రమశిక్షణలో పెడతావు. ఆమేన్, హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. 22వ అధ్యాయం 15వ వచనం. బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము వానిలో నుండి దానిని తోలేస్తట. ఏం తోలుతుంది? నువ్వు బాలుడి హృదయంలో అట మూఢత్వము ఎలా ఉంటుందట? పూర్వం నుంచే ఉంటుందట, పుట్టిన దగ్గర నుంచే ఉంటుందట, విత్తనంలో నుంచే ఉంటుందట. అయితే ఎప్పుడు వాటిలోంచి ఆ భయం వస్తుంది? నువ్వు ఎప్పుడైతే శిక్షిస్తావో వాడిలో భయపడతాడు, ఆ శిక్ష నుంచి ఏమవుతాడు? వాడు సరైన మార్గంలోకి వస్తాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసండి, ఒక కుటుంబం, ఒక చిన్న చెల్లి ఉంది, నాకు తెలుసు. ఒక చెల్లి, వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీని పట్టించుకోడు, ఇంటికి రూపాయి కూడా ఇవ్వడు, వచ్చిన జీతం అంతా తాగేస్తాడు. అంతేకాకుండా వాళ్ళ ఆవిడ్ని శుభ్రం కొడతాడు. పిల్లలు కానీ అడ్డుకోవడానికి మధ్యకి వెళ్ళామనుకోండి, శుభ్రం కొడేస్తాడు. ఆయన శుభ్రంగా కొడతాడు. అమ్మాయి చదువుకుంటానంటే చదువుకొనివ్వట్లేదు, అడ్డంకి పెడుతుంది. అన్నానమ్మా, ఈ చదువుకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు కాలేజ్ జాయిన్, నేను ఫీజు కడతానని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఎంత చక్కని పిల్లో చూడండి. దేవుడు నమ్ముకున్న బిడ్డలమండి మనం. అంటే అలాగుంటేనే మారుతారా మీరు? అలా ఎవరొకరు మనల్ని మాటి కొట్టాలా? అలా మాటికి ఎవరొకరు మనం దూషించాలా? అలా మాటికి ఎవరొకరు మనల్ని ఎత్తి చూపించాలా? అలాగే ఉంటేనే కరెక్ట్గా ఉంటాం మనం. దేవుడు ఆ పరిస్థితి తీసుకురాలి. మనం దేవుడు నమ్ముకుని బిడ్డలం కదా, ఆ పరిస్థితి రాకముందే మనం సరి చేసుకొని సరిగా ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 19వ అధ్యాయం 18 వచనం చూద్దాం. 19:18. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావాలని మాత్రం. మన సిస్టర్ అంటుంది, ఈడు మారడండి, చచ్చిపోతే బాగుండి అంటుంది. ఏమంటుందమ్మా? నీ కొడుకు చచ్చిపోతే నీకు మేలా? నీ భర్త చచ్చిపోతే అలా ఉంటావా? నీ భార్య చచ్చిపోతే నువ్వు అలా ఉంటావా? చావు కావాలని కోరుకోకండి. నీ నోటితో పిల్లల మీద అపశకున మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దు.
వారి నిమిత్తం నీకు భారం కలిగితే ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వీడు చస్తే మేలు అని అనకొద్దు. ఈ బైబిల్ చెప్తుంది, బుద్ధి వచ్చిన నీ కుమారుని ఏం చేయాలి, నువ్వు కొట్టు, పర్వాలేదు, అంతేగాని వాడు చావాలని మాత్రం నువ్వు కోరద్దు. అది చాలా తల్లిదండ్రుల శాపము, చాలా భయంకరం. చెప్పాను చాలాసార్లు. ఒక సంఘానికి వచ్చిన ఒక మంచి భక్తి పరురాలు అంటుందట, అమ్మాయి చెప్పిన మాట అంటలేదట, నువ్వు వెదవి, నువ్వు పాడైపోతావు, నువ్వు వ్యభిచారివి, నువ్వు అలాంటి వానివి, ఇలాంటి దానివి అని చెప్తుంటే ఆమెకి లేని ఆలోచన పుట్టింది వ్యభిచారం చేయాలని. వ్యభిచారం చేయడం మొదలెట్టిందట అమ్మాయి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి లబోదిబోమని ఏడుస్తుందట. పాస్టర్ గారు, చూడండి మా అమ్మాయి వ్యభిచారం చేస్తుంది. అమ్మ, ఎప్పుడైనా నీ నోటితో మంచి మాటలు పలికవా అమ్మాయి విషయంలో? ఎప్పుడూ అపశకునం మాటలు పలుకుతావు. దేవుడు నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తావు, సువార్తలు ప్రకటిస్తావు, కానుకలు ఎత్తావు, సంఘం కోసం ఏదో పని చేస్తావు, కానీ నీ నోరు ఎప్పుడు ఎలాంటిది? అపవిత్రమైన మాటలు, శకునాలే ఎప్పుడు నీ నోటంట. నీ పిల్లలు ఏమవుతారమ్మా మరి అని పాస్టర్ గారు చెప్పి, ఈ రోజు నుంచి నువ్వు అపవిత్రమైన మాటలని మాని పవిత్రంగా ఆ పిల్ల గురించి ప్రార్థన చేయి, పవిత్రంగా ఆలోచించు, పవిత్రంగా ఆ అమ్మాయితో నువ్వు మసులుకొని చెప్పారు. అప్పటి నుంచి పాజిటివ్గా ఎప్పుడైతే థింక్ చేసిందో, పాజిటివ్గా ఎప్పుడు ప్రార్థన చేసిందో, పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడిందో, ఆ వ్యభిచారం నుంచి దేవుడు విడిపించాడు. తల్లిదండ్రులు ఎందుకో యాకోబు ఏమైనా ఎర్రోడు అనుకుంటున్నాడా? తల్లిదండ్రుల చేత ఆశీర్వాదం పొందుకోవడానికి, మోసం చేసి పొందుకోవడానికి. తల్లిదండ్రులు దీవిస్తే వారు దీవించబడతారు, తల్లిదండ్రులు శపిస్తే వారు శాపాలే పొందుకుంటారు. హల్లెలూయా. తల్లిదండ్రులు సరైన ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు మంచి మార్గంలో వెళ్తారు. బైబిల్లో ఉంది కదా, తరాలు వారి శాపం పిల్లలు మేము పనిచేస్తాడు. ఆ శాపం నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను మన అందరిని పిలుచుకొని దేవుని సన్నిధిలో ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతలు 23వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ మాట ఉంది. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు అని రాయబడింది. నువ్వు కొడితే ఏమవుతాడట? పాతాళంలోకి పోకుండా, నరకానికి పోడట. వాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 29వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడట? బెత్తాన్ని ఏం చేయాలి? గద్దింపును వాడాలి. ఆమేన్. బెత్తము గద్దింపు ఏం చేస్తుందట? జ్ఞానాన్ని కలిగి చేస్తుందట. ఒకవేళ అలాగానే నువ్వు చేయకపోతే ఏమవుతాడట? వాడు నీకు అవమానం తెచ్చేవాడిగా ఉంటాడు. ఇంకొక మాట చదువుకుందాం, 29:17 వచనం. నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను ఏం చేస్తాడట? సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందాన్ని కలుగు చేయను. అంతే. ఇంకొక మాట, 7వ మాట ఏం చేయాలట? బైబిల్లో ఉంది, తల్లిదండ్రులారా మీ పిల్లలకు పదే పదే విసిగించొద్దు పిల్లల్ని. హలో, యవ్వనస్తుల్ని పదే పదే విసిగించొద్దు. అర్థమైన రీతిగా చెప్పడానికి ఇష్టపడండి. వారిని ప్రేమించండి, వారిని కూర్చోబెట్టండి, ముద్దుగా అర్థమైనట్టు క్లియర్గా చెప్పండి. నేను ఎందుకు ప్రయాసపడుతున్నానో, నేను ఎందుకు బాధపడుతున్నానో అని వివరంగా చెప్పండి. తిట్టకండి, చెడామడా మాట్లాడకండి. అనవసరంగా వారి మీద మీరు తిరుగుబాటు చేయొద్దు. చాలామందికి తెలియదు. అమ్మా అది తప్పు అని అన్నారనుకోండి, తల్లిదండ్రులు వినరు. తిరిగి మళ్ళీ వారిని ఒకసారి పిల్లల మాట కూడా వినండి, వాళ్ళకి అర్థమైనట్లు మాట్లాడండి అని బైబిల్ చెప్తుంది. ఎంత మాత్రం కూడా మీరు వారికి కోపాన్ని రేపొద్దు. బోధలోనూ వారిని ఏం చేయాలి? మీరు పెంచాలి. ఆమేన్. హల్లెలూయా. పిల్లలకి మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం ఇతరుల గురించి మాట్లాడామనుకోండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు ఏం చేస్తారు? మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. పాస్టర్ గారు నేను ఏదైనా విషయాలు డిస్కస్ చేసుకుంటాం కదా, మా ప్రేమ ఉన్నాడు కదా, మధ్యలోకి వస్తాడు. అవును అలాగే మధ్యలోకి వస్తాడు. పిల్లల్ని మధ్యలోకి రానివ్వద్దు, పిల్లల్ని మధ్యలోకి రానివ్వద్దు.
పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు పిల్లలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం వారి ముందు ఇతరుల గురించి మాట్లాడామనుకోండి, వారు కూడా ఇతరుల విషయంలో కంప్లైంట్ చెప్తారు మనకి. తెలుసా మీకు? తెలుసా? ఏదైనా మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేస్తారు? కంప్లైంట్ చెప్తారు. ఇంకా ప్రత్యేకించి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ భక్తిలో పెంచాలి. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. ఆమె మన ప్రార్థనలో చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచితే ప్రార్థనలో పెరుగుతారు. ఇలా కాకుండా సినిమాలు, సీరియళ్ళు, లోకానుసారంగా అలాగలాగా తిరిగామంటే వాళ్ళు కూడా అలా తిరుగుతారు. అలాగొద్దు దయచేసి. ఓకే, ఇతరుల గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఇతరుల గురించి పిల్లల దగ్గర, పిల్లల యొక్క బలహీనత, వాళ్ళు ఆత్మీయంగా దిగజారిపడే కారణం ఏంటి తెలుసా? ఇతరుల గురించి మనం ఎప్పుడు తప్పుగా వారి దగ్గర మాట్లాడకూడదు. ఇతరుల గురించి ఎప్పుడు మనం చెడ్డగా మాట్లాడకూడదు. మన నోటంట పిల్లలు ఉన్నప్పుడు బూతులు అంటే లేనప్పుడు మాట్లాడమని కాదు, పిల్లలు ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా సెన్సిటివ్ అండి పిల్లలు. ఈరోజు త్వరగా పిల్లలు అన్నీ నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లడు కూడా సెల్ ఫోన్ పట్టుకొని దాన్ని ఆపరేట్ చేయడం తెలుసు. అదేవిధంగా నువ్వు చేస్తున్నది కూడా ప్రతిదీ చూస్తారు. అందుకే భార్యాభర్తలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు నువ్వు చిన్నప్పుడు పిల్లడే కదా అని నువ్వు అసభ్యంగా ప్రవర్తించావా, ఆడి మైండ్లో అది ఫిక్స్ అయిపోద్ది. చిన్నపిల్లలే వీడికేం తెలియదు అని అసభ్యంగా వారి దగ్గర కానీ ఉన్నారా, భార్యాభర్తలుగా కలిసి అసభ్యంగా ఉన్నప్పుడు వాడి గుండెల్లో అది నాటుకుపోద్ది. చిన్నప్పుడే పిల్లల్ని ఎదిగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. మళ్ళీ ఆ బహుమానాన్ని దేవుడికి అప్పగించాలి నువ్వు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా పిల్లల దగ్గర అల్పవిశ్వాసం మాటలు మాట్లాడొద్దు. అల్పవిశ్వాసం ఎప్పుడు ఉండొద్దు. పిల్లల దగ్గర విశ్వాసం కలిగించే మాటలు చెప్పండి. చూడండి, చెడుని విడగొట్టండి, మంచిని ప్రోత్సహించండి పిల్లల్ని. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా ఒక ఆమె, ఒక స్త్రీ, ఆమె పేరు మోషే తల్లి. ఏం పేరు? ఎకోబేదు. మోషే తల్లి పేరేంటి? ఎకోబేదు. ఆమె చాలా జ్ఞానం కలిగింది. ఎంత జ్ఞానం కలిగిందంటే, ఒక మాట వినండి, 3 సేవకులు ఒక కుటుంబంలో తయారవ్వాలంటే ఎంత కష్టపడాలండి? అవ్వాలా? ఒకడు ఈ దారంటే వెళ్తాడు, ఒకడు ఈ దారంటే వెళ్తాడు, ఒకడు ఈ దారి వింటరు మాట. అహరోన్ని యాజకుడిగా అవడానికి ఆమె చిన్నప్పటి నుంచి తరిపిదిచ్చింది. ఓకే, మిర్యాముని ప్రవక్తనిగా మారడానికి కూడా చిన్నప్పటి నుంచి ఆమె ఉగ్గుపాలతో పాటు దేవుని యొక్క మాటలు కూడా పెంచడం మొదలెట్టింది. అంతేకాదండి, మోషేని ఆ కాలంలో చూడండి, రాజు ఆజ్ఞ ఏమి, 2 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలందరినీ ఏం చేయాలి? చంపేయాలి. ఆ కాలంలోనే, అంత క్లిష్ట పరిస్థితిలోనే రాజు ఆజ్ఞకు భయపడలేదు, కానీ దేవుని మాటకు భయపడి ఈ కుమారుణ్ణి 3 నెలలు కిక్ మన సౌండ్ రాకుండా 3 నెలలు పెంచిందంటే ఎలా పెంచిందో చూడండి. జ్ఞానంతో. ఆడికి ఆకలియకముందు ఏం చేయాలి? ముందు పాలు పెట్టేయాలి కదా. జ్ఞానం ఉండాలి, అక్కర్లేదా? పిల్లల యొక్క అరుపు కానీ ఎక్కడ నిలబడితే ఏం చేయాలని తీసుకెళ్ళి నైల్ నదిలో పడిసేయాలి, అంతే. చంపేయాలి, పడిసేయాలి. లేకపోతే ఎంత జ్ఞానం కలిగి ఉందండి ఆమె. పిల్లలు ఎవరైనా ఆపగలరా? 3 నెలలు చంటి బిడ్డకి ఏం చెప్తాడు? ఏడడం మానేస్తాడు? చెప్పండి. పోనీ పక్కింట్లో పొరుగింట్లో మనుషులు ఉండరా? ఇంకా ఉంటారు, ఉండరా? మరి వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఎవరా రాజుకి? నా పిల్లడు పోతే కానీ నీ పిల్లడిని వదులుతావా? ఏం చెప్తావు నువ్వు? ముందే కంప్లైంట్. అలాంటి పరిస్థితులు ఆమె కిక్కు మన సౌండ్ రాకుండా 3 నెలలు ఏం చేసింది బిడ్డని. ఎంత జ్ఞానం ఉందండి ఆ హెబ్రీ స్త్రీకి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని ఎందుకు రాయబడిందంటే అలాంటి విషయాల కొరకే. ఆమె, హల్లెలూయా. 3 నెలలు ఆ బిడ్డ యొక్క సౌండ్ రాకుండా, అల్లరి రాకుండా పెంచింది. ఆ తర్వాత బిడ్డకు ప్రమాదం జరగకుండా ఏం చేసింది? ఒక పెట్టి తీసుకుని దాన్ని కీలు పూసి నదిలో రాణి ఎక్కడికి వెళ్తుందో చూడి, ఆ రాణి వెళ్ళే స్థలానికి ఏం చేసింది? ఆ పెట్టి వెళ్ళేటట్లు చేసింది. అంతేకాదు, ఆ ఒడ్డు నుంచి ఎవరు వెళ్తున్నారు? మిరియాం వెళ్తుంది, రాజు కాదు. మిరియాం వెళ్ళి ఏమవుతుంది? మళ్ళీ అదిగో
ఏదో ఏడుపు వినిపిస్తుందని చెప్పి ఆ రాణి వెళ్ళి తీసినప్పుడు అంటుంది, ఆ పాలిచ్చి పెంచడానికి ఒక ఎదురిస్తిని చూడాలని చెప్పి మళ్ళీ తిరిగి తల్లి దగ్గరికే తీసుకొచ్చింది. అబ్బా ఎంత జ్ఞానం అండి! ఇప్పుడు జీతం తీసుకుంటుంది ప్రతి నెల, తన కొడుకు తనే పాలిస్తే ఏం చేస్తుంది జీతం? ఎంత జ్ఞానం ఉండాలి పిల్లలు పెంచాలంటే. కానీ వదిలేసాం అన్నట్టు ఉండకూడదు, సమాజానికి మేలు చేసేవారిగా వారిని పెంచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడరా నిన్ను కన్నాడని ఆ చెడ్డ పేరు తీసుకురాకూడదు. నిన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా గొప్పోళ్ళు రా అని మాట రావాలి. అలా పెంచండి జ్ఞానంతో పిల్లల్ని. ఏ లబోదిబో లేకపోతే ఏడడం, లేకపోతే బుర్ర కొట్టుకోవడం, లేకపోతే పెద్దగా అరవడం, మనకు తెలిసిన విషయాలు. పెద్దగా అరవడం, లేకపోతే కొడితే శుభ్రంగా కొల్లబొడిసేయడం, లేకపోతే పట్టించుకోకపోతే పూర్తిగా పట్టించుకోకపోవడం, ఇదే మనకి అన్బ్యాలెన్స్డ్. చాలా జాగ్రత్తగా పిల్లలు పెంచే విషయాలు ఉండాలి. అలా పెంచకపోతే వారు మనకి కంట్లో నలుసులా తయారవుతారు. కంట్లో కన్ను మూసినా కన్ను తెరిసినా కరకరలాడుతుంది. ఏడిపే ఎప్పుడు మన కళ్ళంట. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. దేవునికి ప్రార్థన చేయండి. అవసరమైతే ఉపవాసం ఉండండి. పిల్లల నిమిత్తం, ఒక బిడ్డ నిమిత్తం ఒకరోజు ఉపవాసం ఉండు. నీ కొడుకు నిమిత్తం ఒకరోజు ఉపవాసం ఉండు. నీ కూతురు నిమిత్తం ఒకరోజు ఉపవాసం ఉండు. దేవుడు ఆమెను ఎందుకు మార్చాడు? తప్పకుండా దేవుడు మార్చి మంచి దారిలోకి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయలేనట్టు కార్యం లేదు. ఇలాగ బైబిల్ ఎంతోమంది మనం చెప్పుకుంటూ పోతే చాలు. ఈరోజు వాక్యానికి ఇది చాలు. బైబిల్లో హన్నా విషయం మనకు తెలుసు కదా. చిన్నప్పుడు ఆ పాలు విడవగానే తీసుకెళ్ళి మందిరంలో వెళ్తే అటు ఉండిపోయాడు అంతే. ఎంత క్రమశిక్షణలో పెంచిందో తల్లి. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి వారికి వాక్యం నేర్పించాలి. కంఠస్థ వాక్యాలు నేర్పించండి, పాటలు నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. దేవుని సన్నిధికి మీతో పాటు వచ్చి క్రమంగా భక్తిగా ఉండడానికి నేర్పించండి. విశ్వాసం చిన్నప్పటి నుంచి వారికి నేర్పించి, బాబు నీకేం కావాలంటే దేవుణ్ణి అడుగు, నేను ఇచ్చింది ఏమి కాదు, నేను పూర్తిగా నీకు ఇవ్వలేను, దేవుణ్ణి అడుగు, నేను కూడా దేవుణ్ణి అడుగుతున్నాను కనుక నువ్వు కూడా దేవుణ్ణే అడగాలని చెప్పి చిన్నప్పటి నుంచి వారికి భక్తి మార్గంలో వాడిని నడిపిస్తే రేపొద్దున గొప్ప ప్రయోజకుడిగా దేవుడు మారుస్తాడు. దేవుడి మీద ఆధారపడి బ్రతికిన వాడిని ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు వాడి తల దించుకున్నట్లు బతకనివ్వలేదు. వాడు తలెత్తుకున్నట్లే దేవుడు పెంచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న బిడ్డలమండి. మనం ఆత్మీయంగా దేవుని కొరకు బ్రతకాలి, ఆత్మీయంగా దేవుని కొరకు జీవించాలి. మన పిల్లల్ని ఆత్మీయంగా దేవుళ్ళలో పెంచాలి. ఈ మాటలు మన అందరం, మన పిల్లలు ఎందుకంటే పాడవకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.